రే ఆ టైప్ మిషన్ మా ఇంట్లోదిరా, ఇక్కడికి ఎలా వచ్చింది? నిన్న మీ తమ్ముడు పెళ్లి చెలగొడదాం అనుకున్నాము. వెనక్కి రాకపోతే మన పరిస్థితి ఏందిరా? రే వచ్చేసాం కదరా. టైప్ రైటర్ మిషన్ మన ఇంట్లోకి ఎలా వచ్చింది? మా నాన్న ఎవరో వడ్డీ కట్టలేదంట, దీన్ని తీసుకొచ్చేచ్చాడు. అంటే ఇది ఫ్యూచర్ కి వెళ్ళదన్నమాట, ప్రెసెంట్ కి పాస్ట్ కి మాత్రం వెళ్తుంది. నానా నువ్వే ఏదో చేసి మా పెళ్లి చేయాలి నాన్న. మా తమ్ముడిది అరేంజ్ మ్యారేజ్ కాదా, లవ్ మ్యారేజా? ఎంతసేపు అలా చూస్తావురా? ఏం మాట్లాడవేంది? రే మా తమ్ముడు పెళ్లి చూపులకి వెళ్ళాం కదా. వెళ్ళారు. ఆ పెళ్లి చూపులు అరేంజ్డ్ పెళ్లి చూపులు కాదంటరా, లవ్ కమ్ అరేంజ్డ్ పెళ్లి చూపులు అంట. అవునా? లవ్ మ్యారేజా? అది నీకెలా తెలుసు? అంటే ఇది దీని ద్వారా తెలిసింది. అంటే నువ్వు మళ్ళీ బ్యాక్ వెళ్ళి వచ్చావా? ఎందుకురా పిచ్చి మిషన్లని వాడతావు? దానివల్ల ఏదైనా అయితే ఏమవుతుందిరా, అందరూ ఎలాంటి వాళ్ళో తెలుస్తుంది. ఏమని తెలుసుకున్నావు నాన్న? మా తమ్ముడిది ఎప్పటి నుంచో లవ్ అంటరా, నాకు మా నాన్నకి తెలియకుండా మేనేజ్ చేశాడు రా వాడు. గొప్పోడ్రా మీ వాడు. సర్లే కానీ ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? అరే మనం అనుకున్నాం కదరా వాడు పెళ్ళి ఆపేద్దామని. వాడిది లవ్ మ్యారేజ్ కదరా, ఇప్పుడు ఎలా క్యాన్సిల్ చేస్తావు? దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. వాడు లవ్ ప్రపోజ్ చేసేటప్పుడే ఫెయిల్ అయ్యేలా చేస్తే. ఎలా? మళ్ళీ బ్యాక్ అని మాత్రం చెప్పకరా, నీకు దండం పెడతా. ఇలా వెళ్ళి అలా వచ్చేద్దాం రా. రే ఇదేమన్నా సినిమా అనుకున్నావా అలా వెళ్ళి ఇలా రావడానికి? వద్దురా, చెప్పింది తినరా. నువ్వే రావద్దురా, నేను ఒక్కనే వెళ్తా. నువ్వేం ఫ్రెండ్విరా? చెప్పింది తినరా. ఆ క్యాన్సిల్ చేసేదో ఇక్కడ నుండి క్యాన్సిల్ చేయొచ్చు కదా. రే వాడు ప్రేమించినప్పుడే క్యాన్సిల్ చేసావు అనుకో, ఇప్పుడు పెళ్లి క్యాన్సిల్ అయిపోతుంది కదా. వీడు వినడురా నాయనా, వీడు వినడు. సర్రా నువ్వు వెళ్ళిపోరా ఇంటికి, నా వల్ల నీకెందుకు ప్రాబ్లం? సరే ఆగు, నేను కూడా వస్తా. సరే కానీ వాళ్ళు ప్రపోజ్ చేసుకున్న డేట్ తెలుసా నీకు? తెలుసు, మా తమ్ముడే చెప్పాడు. అసలు నువ్వు ఇప్పుడు ప్రేమించావరా నాకు తెలియకుండా? నానా మీకు గుర్తుందా, బీటెక్ ఫస్ట్ ఇయర్లో నా బర్త్డే రోజు ఏరా ఇంత హ్యాపీగా ఉన్నావు? ఆ రోజే అమ్మాయికి ప్రపోజ్ చేశా, యాక్సెప్ట్ కూడా చేసింది. అమ్మ దొంగ నా కొడక. 2707 ఎక్కడికి వచ్చావా? ఎక్కడ్రా ఇల్లు? అదా ఏమో నాకేం తెలుసు. ఎక్కడ్రా వీళ్ళు? అట సరే. చూడ్డానికి ఇంత ఉంది కానీ పిచ్చ బరువు ఉంది. అమ్మా అబ్బా చేతులు నొప్పి. ఇక్కడ ఉండి వస్తా. ఇక్కడ పెట్టాను కదా, ఎటుపోయింది? ఎవడైనా ఎత్తేసాడా? రేయ్ సో రే అయిపోయింది, మన పని అయిపోయింది. ఇంకా అక్క రావే, టైం అవుతుంది. పాపా ఏంటి మ్యాటరు? చెప్పు తెగుద్ది. ఏంటి చెల్లి అంత మాట అన్నావు? ఏంటి? వాడు మా తమ్ముడు. అక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళ చాలా సేపటి నుంచి చూసుకుంటున్నారు గానీ ఏం మాట్లాడుకోవట్లేదు. అవునా? థ్యాంక్స్ సెలై, బాయ్. రే రవి రారా. రారా. ఏమైందిరా? రారా ఒకసారి. రే రే అది ఏమైందిరా? చిన్న ప్రాబ్లం వచ్చిందిరా. ఏం ప్రాబ్లం వచ్చిందిరా? అది అది వీడికి ఎలా చెప్పాలి?
అది అది ఏం జరిగింది చెప్పురా. టైం మిషన్ కనపట్లేదురా. టైం మిషన్ కనపట్లేదా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చూడ్డానికి అంతుందిరా, కానీ చాలా బరువు ఉంది. ఏం చేయాలో తెలియక అక్కడ పెట్టానా, వెళ్ళొచ్చి అక్కడ కనపట్లేదురా. కొంప ముంచావు కుదరు. సరే పదా. అదిగా టైం మిషన్. పడే పడే పట్టుకో. రే 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 నా వల్ల రారా. నా వల్ల కాదు. ఏమైందిరా? దాన్ని మోసి మోసి నేను చచ్చిపోయాను రా. నా వల్ల కాదు. వాడు పారిపోతున్నాడు రా. పట్టుకో పో పో పో. పోరా పోరా. ఎవర్రా మీరా? సార్ టైప్ మిషన్ ఎత్తుకెళ్ళిపోతున్నాడు సార్. ఎక్కడ్రా? నాకు కనపడలేదే. అది సార్ ఇప్పుడే వెళ్ళిపోయాడు సార్. వెళ్ళిపోయాడా? దొరకతారులేరా. సార్ పట్టుకోండి సార్, అది మాకు చాలా అవసరం సార్. పట్టుకుంటాను గాని ఎక్కడి నుండి వచ్చారా? సార్ 2025 నుంచి వచ్చావు సార్. అంటే రోడ్ నెంబర్ 20 ఎస్కే నగర్ నుంచి వచ్చామని చెప్తున్నాడు సార్. అబ్బా నిజం చెప్పండి రా, ఎక్కడి నుండి వచ్చారు? ఏమో నమ్మట్లేదు. ఏదో ఒకటి చెప్పు. సార్ రోడ్ నెంబర్ 20 డోర్ నెంబర్ 1321 ఎస్కేడి నగర్ తిరుపతి 571501. కావాలంటే మా నాన్న నంబర్ కూడా ఇస్తాను, మాట్లాడండి సార్. నేను మాట్లాడతాను గానీ వాడు ఏం ఎత్తుకెళ్ళాడు రా? టైం మిషన్ టైప్ రైటర్ మిషన్ సార్. ఇంటికి వచ్చి ఎత్తుకెళ్ళాడా? లేదు సార్, మేము బయటికి తెచ్చాం, ఎత్తుకెళ్ళిపోయాడు సార్. బయటికి ఎందుకు తెచ్చావు? అంటే అంటే అది సార్, అది రిపేర్ ఉంది సార్. మా నాన్న పోయి రిపేర్ షాప్ లో ఇమ్మంటే అవునవును తీసుకొచ్చాను, అలా ఎత్తుకెళ్ళిపోయాడు సార్. సార్ ఎలాగన్నా పట్టుకోండి సార్ వాడిని. మీకేం కావాలని ఇస్తాను సార్. ఏమిస్తావు? ఏంది? మీరు ఏం అడిగినా ఇస్తాను ఇస్తాం సార్. 20,000 ఇస్తావా? 30,000 ఇస్తాను సార్. అడిగినా ఇస్తాం సార్. 10,000 టైప్ మిషన్ కి 30,000 ఇస్తాడా? ఇదేదో పెద్ద మ్యాటర్ గా ఉంది. పదండ్రా పోలీస్ స్టేషన్ కి. సార్ స్టేషన్ ఏమవుతుంది సార్? అది యాక్చువల్ గా మా నాన్న రిపేర్ కి ఇమ్మని ఇచ్చాడు సార్. రిపేర్ చేద్దామని తీసుకొచ్చాం, వాడు ఎత్తుకెళ్ళిపోయాడు సార్. ఏం చేయమంటారు సార్? నమ్మ బుద్ధి కావటం లేదురా. వాడు నమ్మట్లేదు. ఏదో ఒకటి చెయ్. ఏం చేద్దాం? రింగా సార్ ఇది ఉంచండి సార్, వాడు దొరికాక మిగతా సెట్ చేద్దాం సార్. ప్రస్తుతానికి నమ్మతాలేరా. మీ ఫోన్ నెంబర్ ఏంటి? దొరికితే చెప్తాను. రాసుకోండి సార్. 9848123123 సరే సరే ఉంటా. అమ్మా బాయ్ సార్. అమ్మయ్యా పదరా పదరా. ఎలా వెళ్ళిపోయాడు? చా ఆ పోలీసు వాళ్ళు లేకపోతే ఖచ్చితంగా పట్టుకునేవాళ్ళం. సర్లే పదా. సరే పదా. ఎక్కడికి వెళ్ళిపోయాడు వాడు? సడన్ గా మాయమైపోయాడు. నేను చెప్తానే ఉన్నా వద్దురా వద్దురా అని, విన్నావా? నాకేం తెలుసురా ఇలా అవుతుందని. నేనేనా కలగన్నానా? సర్లే వాడు పోతే పోయినాళ్ళేరా నాన్న. పడుకో, పొద్దున ఎతుకుదాం. సరే సో చూసారు కదండి, అది వాళ్ళ ఎపిసోడ్. మీ అందరికీ ఎపిసోడ్ టిక్ 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 సిరీస్ నచ్చిందని అనుకుంటున్నాను. చాలామంది లాస్ట్ ఎపిసోడ్ కింద ఎపిసోడ్ చాలా చిన్నదిగా ఉంది అని అన్నారు. ఈ స్టోరీ, ఈ సిరీస్ చాలా చిన్నదండి, అందుకే చాలా చిన్నది అనిపిస్తుంది. మరీ లాగినా ఉన్నా కూడా బోర్ కొట్టేస్తుంది. అందుకనే ఈ సిరీస్ చాలా క్రిస్ప్గా ఉంటుంది. సో నెక్స్ట్ సిరీస్ ఇంకా పెద్ద పెద్ద డ్యూరేషన్తో చేస్తాం. సో మీకు ఈ సిరీస్ నచ్చితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైరల్లీ. సారీ అంకుల్, ఇందాక మీరు కోపంగా ఉన్నారని మిమ్మల్ని పలకరించలేదు. పలకరించకపోయినా పర్లేదమ్మా. అంటే మా నాన్న చాలా బ్రాడ్ మైండెడ్, పలకరించకపోయినా అర్థం చేసుకోగలడు అనమాట. తొక్కేం కాదు, నాకు నష్టాలు పలకరించకపోయినా నాకు నష్టమే లేదు. చేసిందేమో సిగ్గుమాలిన పని, మళ్ళీ సిగ్గు లేకుండా కవరింగ్ ఒకటి. లివిన్లో ఉంటే తప్పేముంది అంకుల్? లైఫ్ లాంగ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ముందుగానే ఒకరినొకరు తెలుసుకోవడం
సిగ్గుమాల పని ఎందుకు అవుతుంది అంకుల్? అంకుల్, మేమిద్దరం కలిసి ఉండడం మీకు